జ్యోతిష్యం చెప్పబడను. సంతాన సమస్యలు, స్త్రీ వశీకరణ, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, చేతబడి నివారణ, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడను. సెల్ నంబర్ 9000442025. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రేపటి నుంచి 2025 వరకు సింహరాశి వారి జీవితంలో అనుకోని మార్పులు సంభవించబోతున్నాయి. ఒక స్త్రీ కారణంగా వీరి జీవితమే మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే రేపటి నుంచి 2025 వరకు సింహరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులేమిటి? ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? అదేవిధంగా ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, గ్రహస్థితుల్లో మార్పుల వల్ల వీరి జీవితంలో జరగబోయే మార్పులను ఎవరూ ఊహించలేరు. రేపటి నుంచి సింహరాశి వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈ సమయంలో మీరు విశేషమైన శుభ ఫలితాలను కూడా పొందబోతున్నారు. ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వీరికి ఉద్యోగపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి స్థానచలనం కూడా కనిపిస్తోంది. అదేవిధంగా వీరికి పని భారం అధికంగా ఉన్నా సరే వీరికున్న తెలివితేటల వల్ల భారాన్ని తగ్గించుకుంటారు. హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. శని భగవానుడి యొక్క అనుకూలత వల్ల ఉద్యోగ సంస్థల్లో మంచి పేరు సంపాదించుకుంటారు. ఇచ్చిన వర్క్ని ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు. సహ ఉద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారం చేసేవారు భాగస్వామ్య వ్యాపారం విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఏదైనా భూమిని లేదా ప్లాట్ను కొనుగోలు చేసేటప్పుడు దానికి సంబంధించిన పత్రాలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా అని 1-2 సార్లు చెక్ చేసుకోవడం మంచిది. కుటుంబంలో గతంలో ఉన్న మనస్పార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ రాశి వారికి వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. వీరి సంతానం ఉన్నత విద్యా ఫలితాలను సాధించడం వలన మంచి పేరును సంపాదించుకుంటారు. వీరి సంతానం అనుకున్న ఉద్యోగాన్ని పొందడం వల్ల మానసికంగా సంతోషంగా ఉంటారు. విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునేవారు లేదా వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునేవారు ఈ సమయంలో ప్రయత్నించడం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో ఎవరైతే ట్రాన్స్ఫర్ కోరుకుంటున్నారో అటువంటి వారు ఈ సమయంలో అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఆదాయ వనరులు మెరుగుపడతాయి. ప్రభుత్వ రంగంలో పనిచేసేవారు ఈ సమయంలో మంచి లాభాలను పొందుతారు. వ్యవసాయదారులు ప్రభుత్వం నుంచి సహకారాలను పొందుతారు. ఈ రాశి వారికి 100% అనుకూలంగా ఉండబోతోంది. వీరికి ఈ సమయంలో విశేషమైన అదృష్టం వరించబోతోంది. ఈ రాశి వారు చేసే పనులు ప్రణాళికాబద్ధంగా చేయటం వల్ల అనుకున్న విజయాలను సాధిస్తారు. ఈ రాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో మంచి లాభం వస్తుంది. ఆర్థికంగా ఉన్నతిని పొందుతారు. ఈ సమయంలో మీరు చేసే పనులలో కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అలాగే స్నేహితుల యొక్క సహకారం మీకు పూర్తి స్థాయిలో లభిస్తుంది. దీనివలన ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. దీనివలన మానసికంగా సంతోషంగా ఉంటారు. అలాగే అనుకున్న విజయాలను సాధిస్తారు. ఇప్పటి వరకు ఏదైనా పనులు మొదలుపెట్టి అది పూర్తవుతుందా అవ్వదా అనే సందిగ్ధంలో ఉన్నవారు ఈ సమయంలో మీరు అనుకున్న పనులు ప్రారంభించడం వల్ల ఖచ్చితంగా వాటిని పూర్తి చేస్తారు. ఉద్యోగంలో చేసే పనులు అద్భుతంగా ఫలితాలను ఇస్తాయి. ఆకస్మిక ఉద్యోగ మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు సరైన ఉద్యోగం లేదని బాధపడేవారు ఈ సమయంలో ప్రయత్నించడం వల్ల అనుకున్న ఉద్యోగాన్ని మీరు పొందుతారు. ఈ రాశి విద్యార్థులకు తెలివి అధికంగా ఉండటం వల్ల పోటీ పరీక్షల్లో మంచి విజయాలను సాధిస్తారు. వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. విద్యార్థులు జ్ఞానం విచక్షణ కలిగి ఉంటారు. తమకు ఉన్న సమయస్ఫూర్తిని ఉపయోగించి అనుకున్న రంగంలో రాణిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అదేవిధంగా ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో వివాహ సంబంధం కనిపిస్తుంది. బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నించేవారు ఈ సమయంలో బ్యాంక్ లోన్ లభించడం వల్ల నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వీరికి ఈ సమయంలో కలిగే అదృష్టం వల్ల వీరికి చేసే పనులన్నీ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. దీనివలన మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారు. వీరి అదృష్ట సంఖ్య 6. వీరికి బుధవారం శుక్రవారం అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు ఈ రోజుల్లో ప్రారంభించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఎంత ఆదాయం వస్తుందో అదేవిధంగా ఖర్చులు కూడా చేసే అవకాశం కనిపిస్తోంది.
ముఖ్యంగా ఈ సమయంలో గృహోపకరణాల విషయంలో అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తారు కనుక డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు అది ఎంతవరకు అవసరం అనే విషయాన్ని గ్రహించి ఖర్చు పెట్టడం మంచిది. మంగళవారం రోజుల్లో పొరపాటున కూడా అప్పు చేయకూడదు. ఈ సమయంలో అతి విశ్వాసంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ప్రతికూల ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడాలి. ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గా ఆలోచించడం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్నత పదవిని పొందాలి అని ఆలోచన చేసేవారు ఈ సమయంలో రాజకీయ రంగ ప్రవేశం చేయటం మంచిది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. ప్రజాదరణ కలుగుతుంది. దీనివల్ల అనుకున్న పదవిని సొంతం చేసుకుంటారు. ఈ సమయంలో మీరు పూర్వీకుల ఆస్తులను సొంతం చేసుకుంటారు. ఈ సమయంలో ఈ రాశివారు దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త ప్రదేశానికి వెళ్ళేటప్పుడు కానీ, ఒక స్త్రీ పరిచయం అవ్వడం వల్ల ఈ రాశి వారి జీవితంలో అదృష్టం కలుగుతుంది. ఆ స్త్రీ మీకు ప్రతి విషయంలో కూడా సపోర్ట్ చేయడం వల్ల మంచి విజయాలను పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగ సంస్థల్లో ఉన్నత స్థాయిని చేరుకోవడానికి ఆ స్త్రీ ఒక కారణమవుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఒక స్త్రీని దేవతలా ఆరాధించడం వల్ల అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈ రాశివారి పైన ఉంటుంది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే, శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ఓం ధుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని ఆలయం ప్రాంగణంలో 108 సార్లు చదువుకోవడం వల్ల శుభం చేకూరుతుంది. ప్రారంభించిన పనులలో మంచి విజయం సాధిస్తారు. సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి మహాశివునికి అభిషేకం చేయటం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 11 లేదా 21 ప్రదక్షిణలు చేసి పిండి దీపాలను ఆవు నేతితో వెలిగించడం వల్ల ఆంజనేయ స్వామివారి అనుగ్రహంతో అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. గురువారం రోజు సాయిబాబా ఆలయంలో శనగలను ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల గురుగ్రహం యొక్క అనుకూలతతో సకల సంపదలు పొందుతారు. ఈ సమయంలో ప్రతికూల పరిస్థితుల్లో అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడం కోసం మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే, రాహుకాల సమయంలో దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయ దీపాన్ని వెలిగించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. సోమవారం లేదా శనివారం రోజు రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయటం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఈ విధంగా 5 లేదా 11 వారాలు చేసినట్లయితే వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి వివాహ సంబంధం కుదురుతుంది. వీలైనప్పుడు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు చిటికెడు పసుపును వేసి స్నానం చేయటం వలన సకల సంపదలు కలుగుతాయి. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. వీలైనప్పుడు గోశాలకు వెళ్ళి గోసేవ చేయటం వలన సకల దేవతల అనుగ్రహాన్ని పొందుతారు. సో చూశారు కదండి, రేపటి నుంచి 2035 వరకు సింహరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులేమిటి, ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, అదేవిధంగా ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.